హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ కట్టా కార్తీక్. తీహార్ జైల్లో కవిత ఇబ్బందులకు గురవుతున్నారా? తీహార్ జైలు నుంచి నన్ను వేరే జైలుకి మార్చండి మహాప్రభు అని కోర్టును వేడుకోబోతూ ఉన్నారా? కవిత తరపు న్యాయవాదుల నుంచి మనకు అందుతున్న సమాచారం మేరకు అవును అనే సమాధానం వినపడుతుంది. ఇంతకీ ఎందుకు తీహార్ జైలు నుంచి తనను మార్చాలని కవిత కోరుకుంటున్నారు? కవితకు తీహార్ జైల్లో ఉన్న ఇబ్బందులు ఏంటో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కవిత ఆల్రెడీ ఒక పిటిషన్ని ఢిల్లీ ట్రయల్ కోర్టులో వేసి ఉన్నారు. ఆ పిటిషన్ సోమవారం విచారణకు రాబోతూ ఉంది. ఆ పిటిషన్లో కవిత చెప్పింది ఏంటి అంటే, తీహార్ జైలు నాకు ఇబ్బందికరంగా ఉంది. వాస్తవానికి నాకు కోర్టు అనుమతులు ఉన్నప్పటికీ కూడా ఇంటి భోజనానికి అవకాశం ఇవ్వట్లేదు, పర్మిషన్ ఇవ్వట్లేదు. అలానే పరుపులు దిండ్లు వాడుకునే విషయంలో కానీ, చెప్పులు ఆభరణాలు ధరించే విషయంలో కానీ జైలు అధికారి నుంచి నాకు నాన్ కోఆపరేషన్ ఉంది. అంటే ఇంటి నుంచి నాకు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా వాటికి తీహార్ జైలు అధికారులు ఎలాంటి పర్మిషన్ ఇవ్వటం లేదు. తీహార్ జైల్లో పెట్టే ఫుడ్ని తను తినాల్సి వస్తుంది. ఇప్పటికీ నేను నిందితురాలి మాత్రమే, ఇంకా దోషిని కాదు. నాకు కోర్టు నుంచి పర్మిషన్ ఉన్నప్పటికీ కూడా జైలు అధికారులు అనుమతి ఇవ్వటం లేదు. జైలు అధికారులు నా పట్ల వివక్ష చూపిస్తున్నారు, నాన్ కోఆపరేటివ్గా ఉంటున్నారు అనేటువంటి ఆరోపణని కోర్టు ముందు పెట్టడం జరిగింది. కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అది సోమవారం రోజు విచారణకు రాబోతూ ఉంది. ఆ విచారణలో కవిత తరపు న్యాయవాదులు కోరుకోబోతూ ఉన్నారు. ఇక్కడ జైలు అధికారుల ప్రవర్తన కానీ, వాళ్ళ వివక్ష కానీ ఇవన్నీ చూసినప్పుడు తీహార్ జైల్లో ఉండటం కరెక్ట్ కాదు, తీహార్ జైలు నుంచి వేరే జైలుకి మార్చండి అని చెప్పేసి ఒక విజ్ఞప్తిని న్యాయమూర్తి ముందు పెట్టబోతున్నారు అనేటువంటిది మనకు అందుతున్న సమాచారం. మరి దానికి న్యాయమూర్తి ఒప్పుకుంటారా లేదా చూడాల్సి ఉంది. వాస్తవానికి తీహార్ జైల్లో చాలామంది మహిళా ఖైదీలు ఉంటారు. తీహార్ జైలు అనేది ఆసియాలోనే పెద్ద కారాగారం, ఇండియాలో అతిపెద్ద జైలు. వాస్తవానికి ఇండియాలో పేరు మోసినటువంటి వాంటెడ్ క్రిమినల్స్, పెద్ద పెద్ద టెర్రరిస్టులు కావచ్చు, గ్యాంగ్స్టర్స్ కావచ్చు, లేదా ఆర్థిక నేరాలకు పాల్పడ్డ పెద్ద పెద్ద పొలిటీషియన్స్, తర్వాత ఇతర బిజినెస్ మెన్లు చాలామంది కూడా తీహార్ జైల్లోనే గడుపుతూ ఉంటారు. ఎలాంటి తీహార్ జైలు సెక్యూరిటీ కూడా చాలా పెద్ద ఎత్తున ఉంటుంది, ఇబ్బందికరంగా ఏమి ఉండదు. కానీ తనకి ఇబ్బందికరంగా ఉంటుంది. తీహార్ జైలు వాస్తవానికి పరిమితికి మించిన ఖైదీలు ఉంటున్నారు, అది వాస్తవం. పరిమితికి మించిన ఖైదీలు తీహార్ జైల్లో ఉంటున్నారు. అందరికీ సరిపడ సౌకర్యాలు తీహార్ జైల్లో లేవు. రెండోది, తీహార్ జైల్లో కవిత భావిస్తుంది ఏంటి అంటే తన సెక్యూరిటీ లెవెల్స్ తక్కువని తను భావిస్తూ ఉంది. ఇక వాస్తవానికి కవితని సపరేట్ బ్యారల్లోనే ఉంచుతున్నారు. ఇద్దరు మహిళా ఖైదీలతో కలిపినటువంటి ఒక బ్యారల్ని కవిత కేటాయించడం జరిగింది. కానీ అక్కడ పరిసరాలు కానీ, అక్కడ అంటే వాస్తవానికి ఏంటంటే ఇల్లు ఉన్నట్టు ఖచ్చితంగా జైలు ఉండదు. అక్కడ పరిసరాల శుభ్రత కానీ ఇతర విషయాల్లో కానీ ఖచ్చితంగా ఇల్లు ఉన్నట్టు జైలు ఉండదు. ఖచ్చితంగా సహజంగా జరిగేది అది. అక్కడ కొంత రోగాలు వచ్చిన వాళ్ళు, ఇబ్బందులు ఉన్న వాళ్ళు, రకరకాల అవి ఉంటాయి, కామన్గా ఉంటాయి. నలుగురు ఉన్నప్పుడు అందరూ ఆరోగ్యంగా అన్ని రకాలుగా శుభ్రంగా అంతా బాగుంటుందని అనుకోలేము, అది జైలు. రెండోది సహజంగానే ఏంటంటే భారతదేశంలో జనాభా ఎక్కువ కావటం వల్ల, రెండోది నేరస్తుల శాతం పెరగటం వల్ల జైల్లో ఉండాల్సిన శాతం కంటే ఎక్కువ ఉన్నారు. అది అన్ని జైల్లో ఉన్నదే. ఈవెన్ మన హైదరాబాద్లో ఉన్న చెంచల్గూడ జైల్లో కూడా ఉండాల్సిన ఖైదీల కంటే ఎక్కువ మంది ఖైదీలను ఉంచుతున్నారు. ఇప్పుడు తీహార్ జైల్లో కూడా అదే పరిస్థితి. కాబట్టి నేరస్తుల శాతం పెరిగింది కాబట్టి ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఖైదీలు ఉండి ఉండొచ్చు. కొంత తనకి అసౌకర్యంగా ఉండి ఉండొచ్చు కవితకి. ఖచ్చితంగా జైలు అంటే అసౌకర్యంగానే ఉంటాయి, సౌకర్యంగా ఏమి ఉండవు. సౌకర్యంగా అన్ని విధాల రోజువారీ లైఫ్ స్టైల్ తగ్గట్టు ఉండడానికి అది ఇల్లు కాదు. ఖచ్చితంగా అది తీహార్ జైలు, జైలు లెక్కనే ఉంటుంది. కానీ మరి ఎక్కడో కవితమ్మ గారికి ఇబ్బంది కలిగినట్టుంది. సహజంగా నేను గత వీడియోలో కూడా చెప్పాను, తన లైఫ్ స్టైల్ వేరు. తను రోజువారీ మంది మార్బలంతో హడావుడిగా చుట్టూ జనాలతోటి సెక్యూరిటీతోటి తను రోజు గడిపే ఒక లైఫ్ స్టైల్ వేరు. తీహార్ జైలు తను గడపాల్సిన లైఫ్ స్టైల్ వేరు. తనకి ఇప్పటికీ 5 రోజులు అవుతుంది. వాస్తవంగా తాము శూన్యంలోకి చూస్తుందంట. ఇది ఎప్పుడూ ఊహించి ఉండరు కదా. వాస్తవానికి తన కోర్టు నుంచి కొన్ని పర్మిషన్స్ ఉన్నాయి. ఎందుకంటే తను ఇంకా నిందితురారే, దోషి కాదు. ఆ విషయాన్ని మనం ఒప్పుకొని తీరాలి. ఇప్పటికీ నిందితురారు మాత్రమే, దోషి కాదు. దోషిగా తేలితే మాత్రం అది వేరే ఉంటుంది, ఈ పరిమితులు కూడా ఉండవు. దోషిగా తేలితే ఇప్పుడున్న పర్మిషన్స్ ఏవి ఉండవు. అంటే ఇంటి భోజనానికి అవకాశం ఉండదు, ఆభరణాలు ధరించే అవకాశం ఉండదు. మిగతా ఖైదీలు ఎలానో, అంటే శిక్షపడ్డ ఖైదీలు ఎలానో కవిత కూడా అలా గడపాల్సి వచ్చింది ఒకవేళ దోషిగా తేలితే. ఇప్పటికి నిందితురారే కాబట్టి తనకి విఐపి ఖైదీగా కొన్ని అవకాశాలని కోర్టు కల్పించడం జరిగింది. అది ఇంటి భోజనం ఇతర సౌకర్యాలని కోర్టు కల్పించడం జరిగింది. అవకాశాలను కోరుతూ ఆల్రెడీ పిటిషన్ వేసుకుంది కోర్టులో కవిత. మరి అప్పుడే ఆ వాదన సమయంలోనే తీహార్ జైలు నుంచి వేరే జైలుకి నన్ను మార్చండి అని చెప్పేసి కవిత వేడుకోబోతున్నారు అనేటువంటిది. ఎందుకంటే తీహార్ జైల్లో కవిత అనేటువంటిది పొలిటికల్గా నిజంగా ఇబ్బందికరంగా కూడా ఉంది బీఆర్ఎస్కి. ఎందుకంటే తీహార్ జైలు అంటే కర్రు మోసినటువంటి నేరగాళ్ళు ఉండే జైలు కాబట్టి ఆ జైల్లో కవిత గడుపుతుంది అనేసరికి అదొక నెగిటివ్ ఫీలింగు
బీఆర్ఎస్ కానీ కవితకు కానీ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏదో పేరు చెప్పేసి తీహార్ జైలు నుంచి బయటపడాలని కవిత అనుకుంటుందా అనే అనుమానాన్ని కూడా చాలామంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తీహార్ జైల్లో ఉంటే నామోసి కదా కొద్దిగా మేడం గారికి, నిన్న దాకా ఉంది ఒక రకంగా, ఇవాళ ఉండాల్సింది ఇంకో రకంగా. కాతే ఇవన్నీ ఎప్పుడు ఆలోచించాలి? నేరంలో ఏలు పెట్టేటప్పుడు ఆలోచించాలి, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏలు పెట్టేటప్పుడు ఆలోచించాలి. సరే అవన్నీ కోర్టు తెలిసిద్ది అనుకోండి, అది వేరే విషయాలు. ఎంక్వైరీ సంస్థలు ఎంక్వైరీ చేస్తూ ఉన్నాయి, ఒక ఏపీఈడీ ఇంకోవైపు సిబిఐ ఎంక్వైరీ చేస్తూ ఉన్నాయి. ఇప్పటికీ ప్రాథమిక సాక్ష్యాలను సేకరించాయి కాబట్టి, ప్రాథమిక సాక్ష్యాలను కోర్టు ముందు పెట్టాయి కాబట్టి ఇప్పటివరకు రిమాండ్ ఉంది. ఇక ఆ సాక్షిదారులు పూర్తిగా వాదోపవాదాలు పూర్తయిన తర్వాత నేరం జరిగినట్టు భావిస్తే, నేరంలో కవిత పాత్ర ఉన్నట్టు తేలితే ఖచ్చితంగా శిక్ష పడుతుంది. శిక్ష పడితే కనుక ఉన్న ఎమ్మెల్సీ పదవి పోతుంది, ఎన్నికల్లో పోటీ చేసే అర్హత పోతుంది. ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేయడానికి కవిత ఎట్టా సిద్ధంగా లేరు. ఎందుకంటే 2014లో మెదక్ నిజామాబాద్ 2014లో నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. 2019లో అదే నిజామాబాద్ నుంచి ఓడిపోయారు. ఇప్పుడు పోటీ చేయడానికి కూడా ఆమె ఇష్టపడట్లేదు. ఈసారి ఎంపీ అభ్యర్థిగా ఆమె పార్టీ నుంచి పార్టిసిపేట్ చేయట్లేదు. ఆమె ఎమ్మెల్సీ పదవిలో ఉన్న నామినేటెడ్ పోస్టులో ఉన్నారు. అదే పోస్టులో కంటిన్యూ అవుతూ ఉన్నారు. రేపొద్దున కూడా ఏదైనా నామినేటెడ్ పోస్తే తీసుకుంటారు, వాళ్ళ పార్టీ బాగుంటే. రాజకీయంగా బీఆర్ఎస్ చాలా గడ్డికాలను ఎదుర్కొంటుంది, అది వేరే విషయం. కానీ ఇప్పుడు కవిత అరెస్టు అటు కేసీఆర్ కుటుంబానికి మింగుడు పడటం లేదు. ఇప్పుడు కవితకు కూడా తన అరెస్టు తనకు మింగుడు పడటం లేదు, ఎప్పుడు ఊహించింది. కాబట్టి తనకు కోర్టు ఇచ్చిన అవకాశాలను ఉపయోగించేసుకొని వాటిని సాగ్గా చూపించేసి జైలు మీద నిందలు మోపి బయటకు రావాలి అనేటువంటి ఆలోచిస్తుంది అనేటువంటి చాలామంది విశ్లేషకుల వాదన. తనకి పెన్నులు, మన రైటింగ్ ప్యాడ్స్, అలా కాకుండా బుక్స్, ఇంటి భోజనం, ఇలాంటి చాలా అవకాశాలను కోర్టు కల్పించింది. ఇవి ఇవ్వట్లేదు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నా మీద వివక్ష చూపిస్తున్నారు, ఇది కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు, ఇక్కడ నాకు సెక్యూరిటీ లేదు, రెండోది ఒక మహిళా ఖైదీగా నాకు గౌరవం ఇవ్వట్లేదు, ఇలా రకరకాలుగా చెప్పబోతుంది కవిత కోర్టు ముందు. కవిత తరపు న్యాయవాదులు ఇలా వాదించబోతూ ఉన్నారు. అందుకని తీహార్ జైలు నుంచి కవితను మార్చండి అంటూ అడగబోతూ ఉన్నారు. కోర్టు పరిసర ప్రాంతాలు కూడా శుభ్రంగా లేవు, పరిమితిగా మించిన ఖైదీలు ఉన్నారు, కాబట్టి కవితను ఇక్కడ నుంచి వేరే జైలుకి మార్చండి అని చెప్పేసి అడగబోతూ ఉన్నారు అనేటువంటిది మనకు అంతున్న ఇన్ఫర్మేషన్. కానీ ఇదే జైల్లో మనీష్ సిసోడియా గడిపారు, మాగంటి రాఘవ గడిపారు, ఇంకా ఇదే కేసులో చాలామంది కూడా గడిపారు. రేపు కేజ్రీవాల్ కూడా రిమాండ్కి వస్తే ఇక్కడికే రావాలి. కానీ వాళ్ళెవరూ అడగంది కవిత మాత్రమే అడుగుతున్నారు. నాకు తీహార్ జైలు ఇబ్బందికరంగా ఉంది, జైలు అధికారులు కోఆపరేట్ చేయట్లేదు, నాకు ఇక్కడ నుంచి వేరే చోటకి మార్చండి అనేది కవిత మాత్రమే అడుగుతున్నారు. మరి కవిత వాదనలో అర్థం ఉందా, లేదా కవిత వాదనలో నిజాయితీ ఏ మేరకు ఎంత శాతం ఉన్నట్టు, దీన్ని న్యాయమూర్తి గారు ఒప్పుకుంటారా చూడాలి. మరి అవన్నీ మనీలో జరిగే వాదనను బట్టి మనం చూడాలి. కానీ కవిత అయితే నాకు తీహార్ జైలు నుంచి విముక్తి కల్పించి వేరే జైలుకి మార్చిన మహాప్రభు అని వేడుకుంటున్నట్టు మనకు అందుతున్న సమాచారం.